రైతులందరికీ నమస్తేనా. వెల్కమ్ టు అభయ అగ్రికల్చర్. ఈ మధ్యకాలంలో మనం చాలా చూస్తున్నాం, టమోటా రేట్లు అయితే అతి దారుణంగా పడిపోవడం జరిగింది. ధరలు లేక రైతులైతే రోడ్ల పైన ఇలా పడేయడం జరుగుతుంది టమోటాలని. ఈ టమోటాలు పడేయడానికి, రేట్లు తగ్గిపోవడానికి గల కారణాలు మనం అన్వేషించినట్లయితే ముఖ్యంగా గుజరాత్, ఇంకా అటు నుంచి అయితే కర్ణాటక, ఇంకా మధ్యప్రదేశ్ కానీ, ఇంకా అలాగే మన ఆంధ్రప్రదేశ్, దాంతోపాటు తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో అత్యధికంగా టమాటా దిగుబడి రావడం జరిగింది. ఇక ఈ 20 రోజుల నుంచి ఇంకా వచ్చే రోజుల్లో కూడా ఇంకా దాదాపు ఈ మార్చి ఎండింగ్ వరకు అయితే ఇలాగే దిగుమతి ఇక్కడి నుంచి వస్తుందని సమాచారం ఉందన్న. ఇంకా మార్చి 15-20 తేదీ పైన అయితే స్వల్పంగా ధరలు పెరిగే అవకాశం అయితే ఉందన్న. ఈ అత్యధికంగా దిగుమతులు రావడం వలన ఏ రాష్ట్రం కాయలు ఆ రాష్ట్రంలోనే ఉండడం వల్ల మనకి ఎక్స్పోర్ట్ అనేది లేదన్న. ప్రధాన కారణం ఎక్స్పోర్ట్ లేకపోవడం వల్ల సప్లై పెరిగిపోయి ధరలు అనేది తగ్గిపోవడం జరిగిందన్న. దీనివల్ల రైతులైతే చాలా నష్టపోతున్నారు ధరలు లేక. ఇంకా రానున్న రోజుల్లో మనం ప్లాంటేషన్ మార్చిలో చేసుకోవచ్చా, ఇంకా రానున్న రోజుల్లో అయితే ఇప్పుడు ప్లాంటేషన్ చేసుకుంటే గిట్టుబాటు ధరలు ఉంటాయా అని అయితే మనం కంప్లీట్ వీడియో చేసి పంపించడం జరుగుతుందన్న. ప్రతి ఒక్కరూ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకున్నా. ఇంకా అలాగే మీ ప్రాంతాల్లో టమోటా ప్లాంటేషన్ ప్రజెంట్ జరుగుతుందా, లేకుంటే ఎటు సైడ్ జరుగుతుంది, ఇంకా ఇలాంటివన్నీ మీరు ఒకసారి కానీ మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే ఇంకా చాలామంది రైతులకైతే ఉపయోగపడుతుందన్న ఈ ఇన్ఫర్మేషన్. అయితే ప్రతి ఒక్కరూ మీ ప్రాంతంలో టమోటా ప్లాంటేషన్ ఏ విధంగా జరుగుతుందని అయితే ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి. దీనివల్ల రైతులకైతే ఎంతో యూస్ ఉంటుంది. ఇంకా ఏదైనా మార్కెట్ అప్డేట్ అయితే ఇంకా దాదాపు అయితే 20 రోజులు ఇదే రేట్స్ కొనసాగుతాయి. ఇంకైతే స్వల్పంగా అయితే పెరగవచ్చున.